ఏపీలో శాసనమండలి చైర్మన్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ల డైలాగ్ వార్ నడుస్తోంది. ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న పశ్చిమ గోదావరి జిల్లా కొత్త కలెక్టరేట్ ఈ వివాదానికి కారణమైంది. గత వైసీపీ ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి ఇప్పటికే భీమవరంలో 20 ఎకరాల స్థలం కేటాయించింది. అయితే ఆ స్థలంలో కాకుండా ఉండి నియోజకవర్గంలోని ఇరిగేషన్ శాఖ స్థలంలో కలెక్టరేట్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో శంకుస్థాపన కూడా అధికారులు ఏర్పాటు చేస్తుండటంతో దీన్ని భీమవరం ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు ఏపీ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు. కొత్త కలెక్టరేట్ ని జిల్లా కేంద్రం భీమవరంలో నిర్మించకుండా రఘురామకృష్ణరాజు ఉండికి తరలిస్తున్నారని ఆరోపణలు చేశారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు. అయితే భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణానికి సరిపడా స్థలం అందుబాటులో లేదని, కొత్త కలెక్టరేట్ నిర్మాణంతో వ్యక్తిగతంగా నాకు ఏ లబ్ధి జరగదని అన్నారు కృష్ణరాజు. ఈ అంశంపై మనోభావాలు దెబ్బతున్నాయని, కొందరు అనవసర వివాదం చేస్తున్నారని రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొత్త కలెక్టరేట్ వివాదంపై శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. ఉండి శాసనసభ్యులైనటువంటి డిప్యూటీ స్పీకర్ గారు ముఖ్యమంత్రిని కలవటం, ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారిని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కి శంకుస్థాపన మీరు రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పి ఆయన కోరినట్టుగా పత్రికల్లో మాత్రమే చూడటం జరిగింది. భీమవరంలో ఉన్నటువంటి ఈ యొక్క స్థలాన్ని, ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాన్ని క్లారిఫై చేయకోకుండా, లేకపోతే దాన్ని రద్దు చేయకోకుండా, కొత్త ప్రతిపాదన లేకోకుండా శంకుస్థాపన ఎలా జరుగుద్ది? భీమవరం ఎమ్మెల్యే గారికి తెలియాలి. వారందరూ సమిష్టిగా నిర్ణయించామని చెప్పండి. ఈ యొక్క స్థలాన్ని మేము మార్పు చేయదలుచుకున్నాం, మీ ఎమ్మెల్యేలందరం కూడా దీని యొక్క ప్రతిపాదనని మేము మార్పు చేయాలనుకున్నాం అంటే దాని తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు ఏం చేయాలనేది. కానీ మరి పక్కన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారేమో శంకుస్థాపన అని చెప్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారేమో నోరు మెదపరు. మీరు ఒకసారి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ వ్యవస్థని ప్రతిసారి మార్చడం వల్ల చాలా ఇబ్బందులు, పరిపాలనాపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. కనుక ఖచ్చితంగా ఏదైతే 124 జీవో ప్రకారంగా ఆ యొక్క 20 ఎకరాల స్థలాన్ని ఇచ్చారో ఆ స్థలంలో నిర్మాణం చేయాలి ఖచ్చితంగా. ఏదైనా అలా కాదని కనుక స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకుంటే ఇది భీమవరం ప్రజలు ఊరుకోరు. ఇది ఒక ప్రజా ఉద్యమంగా అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. వాళ్ళు ఎప్పుడో 5 సంవత్సరాల తర్వాత కడతామంటే అటువంటి కలెక్టర్ ఆఫీసుల్లో మనం మగ్గిపోవాలా? మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఇక్కడ కడితే నాకేమన్నా కలిసి వచ్చేది ఏమన్నా ఉందా? వ్యక్తిగతంగా నాకేంటి లాభం? ఈ చుట్టుపక్కల మా ఊర్లో ఉంది కొంచెం పొలం, ఎక్కడ వచ్చినా మా ఊర్లో పొలం ₹1 పెరగదు, ₹1 తగ్గదు. ఒక మంచి కలెక్టర్ ఆఫీస్ ఉండాలి అనేదే నా కోరిక. ఉండిపెట్టిపోతున్నాడు ఏంటి? చాలామంది మాట్లాడుతున్నారు, ఉండిపెట్టిపోవటం ఏంటి? ఎక్కడ పట్టుకెళ్ళిపోతాం? భీమవరంలో మున్సిపాలిటీలో ఈ 3 సర్వే నెంబర్లో మీరు కలుపుకోండి అని. ఎందుకంటే నా పక్కనే కాలువ అవతల భీమవరమా? ఆ కాలువ ఎడగొచ్చిందా? భీమవరం మనోభావాలు దెబ్బతినేస్తాయి ఆ కాలువ దాటితే. ఎలా అండి మనోభావాలు ఏంటి? దాన్ని ఏమన్నా బెత్తం కుట్టారా? ఆ మనోభావాలు కనపడతాయా? ఏమన్నా కొట్టాడా? అసలు భీమవరం నుంచి పట్టుకుపోవటం ఏంటి? అసలు జిల్లా హెడ్ క్వార్టర్కి భీమవరం వాళ్ళ మనోభావాలకి ఏంటి సంబంధం?